ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములు ప్రభువా. ప్రభువు దినము ఘనపరచుటకు నాయన మేము ఘనముగా ఆచరించుటకు సహాయము చేయము. సమాజముగా కూడుకొన్నాము గనుక నీ మందిరములకు వెళ్ళుటకు నీ నామాన్ని మహిమపరచుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మందిరానికి వెళ్ళమంటారు, మళ్ళీ మీరు చెప్తున్నారు ఏంటి అంటారా? మందిరాలకు మరి కొంతమంది మందిరాలు కొన్ని మార్నింగ్ మరి ఈ రోజున అనేక సర్వీసెస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీస్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. సో ఆదివారం అంతా ప్రభువు దినమే, కానీ చాలామంది వాళ్ళు ఆదివారం అంతా ప్రభువు సన్నిధిలో గడపరు కదా. చర్చెస్లో షార్ట్ సర్వీసెస్ తీసుకు వెళ్ళాలని ఆశపడుతున్నారు. ప్రభువు దినాన్ని ప్రభువుకే అర్పించండి, ఆయన కొరకు వాడండి. ముఖ్యంగా మనం ఆలయానికి వెళ్ళేది ఎందుకు? ఆచారంగానా, అలవాటుగానా? అక్కడ ఒక తతంగం అంటే ఒక క్రమం జరుగుతుంది. కొన్ని చర్చెస్లో అక్కడ పాస్టర్ గారు పాట ప్రార్థన చేసిన తర్వాత కొన్ని పాటలు, కొన్ని బైబిల్ రీడింగ్లు, కొన్ని అనౌన్స్మెంట్స్, మళ్ళీ కొన్ని పాటలు, కొన్ని చర్చెస్లో ఎవ్రీ సండే కూడా సాక్షులు, ఆ తర్వాత చివరికి వచ్చేటప్పటికి దేవుని వాక్యం. అప్పటికే అందరూ అలసిపోయి ఉంటారు. ఆ దేవుని వాక్యం చాలా తక్కువ సమయంలో, ఆ మిగిలిన సమయంలో బోధించాలి అంటారు. అసలు మనం మందిరాలకు వెళ్ళేదే దేవుని మాటలు వినటానికి. మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివామంటున్నారు. ఎన్నిసార్లు చదివారు? ఎంతగా ధ్యానిస్తూ చదివారు? ఎంత సారాన్ని మీ హృదయంలో పెట్టుకున్నారు? దేవుని వాక్యం జీవము గల దేవుని వాక్యం. ఇది దేవుడు ఊదాడట. ఆయన ఊపిరి ఇందులో ఉంది, ఆయన మనసు ఇందులో ఉంది, ఆయన ప్రణాళికలు బైబిల్లో ఉన్నాయి, ఆయన తలంపులు బైబిల్లో చూడగలం, ఆయన గొప్పతనాన్ని మనం ఆయన వాక్యంలో చూడగలం. పరిశుద్ధాత్మని ప్రేరేపణతో ఆనాటి గ్రంథకర్తలు రాశారు. ఇంచుమించు 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరాల పరిధిలో 3 వ్యత్యాసమైన భాషల్లో రాశారు. అందులో రాజులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పామరులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. ఎవరు రాసినా, ఏ భాషలో రాసినా అవన్నీ కూడా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడినవి కనుక ఈనాటికి వాటి విలువ అలాగే ఉంది. తొవ్వే కొలది దేవుని యొక్క మర్మాలు ఆయన వాక్యంలో నుండి బయలుపడుతూ ఉన్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్లో వాక్యాలను పరిశీలించండి. మామూలుగా చదవడం వేరు, పరిశీలించి చదవటం వేరు. పరిశోధన కొరకు చదవటం వేరు, అనునయించుకొని చదవటం వేరు. ఆ వాక్యాన్ని చదివిన వాక్య ప్రకారంగా జీవించినట్లు ప్రార్థన పూర్వకంగా చదవటం మరొక వంతు. మందిరాలకు వెళ్ళినప్పుడు మనకు ఒక ప్రేరేపణ అక్కడ కలుగుతుంది. వాక్యం మీద ఆసక్తి అక్కడ కలగాలి. వాక్యంలో ఉన్న సత్యాలు మన హృదయాలను ఆకర్షించాలి. మన ప్రతి అవసరత తీరుస్తాడండి. దేవుని తలంపులన్నీ మనకు బయలుపరచబడతాయి. దేవుని ఉద్దేశాలు మనకు బయలుపరచబడతాయి. దేవుని మందిరాలకు వెళ్ళేది దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానించడం, నేర్చుకోవడం కోసం. చూడండి, ఒక చిన్న డిగ్రీ చేయాలంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చదువుతున్నారు. మరి దేవుని గురించి పరిశోధన చేయుటకు, దేవుని గురించి తెలుసుకొనుటకు, దేవుని యొక్క గొప్ప కార్యాలను అనుభవించుటకు మన ప్రభువు దినములన్నీ ఆయన వాక్యాన్ని ధ్యానించిన కావలసినంత పోకిసం అయిన వాక్యంలో ఉందండి. చాలా చర్చెస్లో ఇవాళ వాక్యం తగినంతసేపు లేదు అని చాలామంది చెప్తుంటారు. మందిరంలో ఎన్ని విషయాలు ఉన్నా, ఎన్ని పాటలు పాడుతున్నా, ఎన్ని ఆర్భాటాలు చేస్తున్నా ప్రాముఖ్యమైన సమయాన్ని దేవుని వాక్యం ధ్యానించి ఇవ్వాలి.